వెల్కమ్ టు ఫార్మసీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఇంకొక నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాము. సో దీని గురించి డీటెయిల్స్ మనం చూసుకుంటే కనుక షిప్స్ ప్రతి ఓడల్లో మనకి ఉద్యోగ అవకాశాలు. సో 10 లేదా 12వ తరగతి మీరు చదువుంటే కనుక ఆ యొక్క క్వాలిఫికేషన్ తో దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ అయితే మనం పూర్తిగా మాట్లాడుతున్నాము. సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో ఇంకా మనం ముందు డీటెయిల్స్కి వెళ్దాము. సో ఎందుకంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ గురించి నేను ఇస్తున్నాను మన ఛానల్లో. అలాగే మన కమెంట్ బాక్స్ లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కానీ, లేకపోతే అఫీషియల్ లింక్స్ కానీ, అలాగే ఏదైనా అప్లై చేసుకునే లింక్స్ కావచ్చు, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా మీకు అయితే నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా క్లిక్ చేసి వాటిని ఫాలో అవ్వండి. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కనుక చాలా మంది కూడా జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో 10వ తరగతి కావచ్చు, 12వ తరగతి కావచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంటే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ జాబ్ గురించి ముందు మనం మాట్లాడుకుంటే కనుక, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ జాబ్ కి మీరు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక, సో 10 లేదా 12వ తరగతి చదువుంటే చాలు. సో ట్రైనింగ్ ప్లస్ జాబ్. అలాగే ఇవి మీకు షిప్స్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నమాట. షిప్స్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు, వీటిని నావిక జనరల్ డ్యూటీ ఉద్యోగాలు అంటారు. నెలకి 21,700తో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. నేను సింపుల్ గా ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ విభాగంలో నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలు. సో దీని గురించి ఇంకా మనం కొంచెం డీటెయిల్స్ అయితే చూద్దాము ముందుకెళ్ళి. సో నోటిఫికేషన్ వివరాలు అయితే ఒకసారి చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వివరాలు, వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి మీకు చెప్తాను. చూసుకోండి. సో పోస్ట్ పేరు వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 300 ఉన్నాయి. సో 260 నావిక్ జీడీ అలాగే జనరల్ డ్యూటీ అండ్ 40 నావిక్ డిబి డొమెస్టిక్ బ్రాంచ్ లో ఉన్నాయి. సో జీతం బేసికల్ ఎలా ఉంటుంది? 21,700 పే లెవెల్ 3తో పాటు మిగతా అలవెన్స్ కూడా ఉంటాయి. సో క్వాలిఫికేషన్ ఏంటి? నావిక్ జీడీకి 12వ తరగతి గణిత, మ్యాథ్స్, భౌతిక శాస్త్రం, మ్యాథమెటిక్స్, జాగ్రఫీ. అండ్ నావిక్ డిబి డొమెస్టిక్ బ్రాంచ్ కి 10వ తరగతి ఉత్తీర్ణత మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఇది 12వ తరగతి ఏదైనా మ్యాథమెటిక్స్, 12th క్లాస్ అయితే కనుక నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 10th క్వాలిఫికేషన్. సో ఏజ్ లిమిటేషన్ ఏంటి? ఏజ్ సో మినిమం 18 ఏళ్ళు ఉండాలండి. అండ్ 18 నుంచి 22 ఏళ్ళ మధ్యలో ఉండాలి. సో 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. సో సెప్టెంబర్ 1, 2003, 31 ఆగస్టు 2007 మధ్యలో మీరు పుట్టిన వాళ్ళే ఉండాలన్నమాట. సో సెప్టెంబర్ 1, 2003 నుంచి 31 ఆగస్టు 2007 మధ్యలో మీరు జన్మించిన వాళ్ళైతే కనుక మీరు దీనికి అర్హులనేది రికమెండేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ సో ఏజ్ రిలాక్సేషన్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో 5 ఏళ్ళు అండి. అంటే జనరల్గా ఏంటి, 22 ఏళ్ళు ఉండొచ్చు. 22 ఏళ్ళ నుంచి ఇంకో 5 అంటే 27 ఏళ్ళు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 27 ఏజ్ ఉన్నా కూడా, 27 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు 25 ఏళ్ళు ఉన్నా కూడా, 25 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్. మీరు గమనిస్తే కనుక సో 300 ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. నెక్స్ట్ సో మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ మీరు గమనిస్తే కనుక, సెలక్షన్ ప్రాసెస్ అనేది సో డైరెక్ట్ గా సో ఆన్లైన్ టెస్ట్ స్టేజ్ 1 అండ్ ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంటరీ వెరిఫికేషన్ టెస్ట్ స్టేజ్ 2, మెడికల్ టెస్ట్ స్టేజ్ 3 అండ్ ఫైనల్ వెరిఫికేషన్ స్టేజ్ 4. సో మీరు మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి మీరు పెట్టుకోవడం మొదలు పెట్టచ్చు? సో ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఎప్పటి నుంచి అంటే 11 ఫిబ్రవరి 2025. సో ఈ నెల 11, 2025 నుంచి 11 గంటల నుంచి ప్రారంభిస్తే మరి ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే కనుక 25వ తారీఖు ఫిబ్రవరి. సో ఈ నెల 25వ తారీఖు రాత్రి 11:30 గంటల వరకు మీకు అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో మరి మిగతా వివరాలు మనం చూసుకుంటే కనుక, మరి ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి మనం గమనిస్తే కనుక, సో ఆన్లైన్ టెస్ట్ సో స్టేజ్ 1 ఆన్లైన్ టెస్ట్
సో ఏప్రిల్ 2025లో ఉంటుంది. ఇంకా దాని గురించి పూర్తిగా అఫీషియల్ డేట్ అయితే రాలేదు. అండ్ స్టేజ్ 2 చూసుకుంటే కనుక జూన్ 2025 జరుగుతుంది. అండ్ స్టేజ్ 3 చూస్తే కనుక సెప్టెంబర్ 2025. అండ్ అధికారిక వెబ్సైట్ joinIndiancoastguard.cdac.in/CGEPT. సో కొంచెం టైం తీసుకునే ప్రాసెస్, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదైనా ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఏదైనా చిన్న జాబ్ లో ఉండి మీరు ఇటువంటి పెద్ద జాబ్ అప్లై చేసుకోవాలంటే ఒకసారి మీరు ఆలోచించుకొని మీరు డిసిషన్ తీసుకోండి. సో వీటి గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వయసు కానీ దరఖాస్తు కానీ అన్ని కూడా ఆలోచించాను. సో ఎంపిక ప్రక్రియ అంటే సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ ఏదైనా ఉంటుంది. సో స్టేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్. సో సెక్షన్ 1 మ్యాథ్స్, జాగ్రఫీ, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ 60 ప్రశ్నలు ఉంటాయంటే 40 నిమిషాలు టైం ఇస్తాను మీకు. అండ్ సెక్షన్ 2లో మ్యాథ్స్, జాగ్రఫీ 50 క్వశ్చన్స్ ఉంటే 30 నిమిషాలు టైం ఇస్తాను మీకు. సో అర్హత మార్కులు. సో సెక్షన్ 1లో అన్రిజర్వ్డ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ 30 రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 7 ఉంటే సరిపోతుంది. సెక్షన్ 2లో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ వాళ్ళకి 20 ఉంటే సరిపోతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఉండాలి. స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో 1.6 కిలోమీటర్ల పొడవుని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 20 స్క్వాట్ అప్స్, దాని ఉత్తర బయట కనుక్కుంటారు. అండ్ 10 పుష్ అప్స్ అనేది చేయాలి ఫిజికల్ టెస్ట్. నెక్స్ట్ స్టేజ్ 3లో మెడికల్ టెస్ట్ ఉంటుందండి. ఐఎంఎస్ చిలకా వద్ద ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ టెస్ట్ జరుగుతుంది. మెడికల్ టెస్ట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 4. సో స్టేజ్ 4 ఫైనల్ వెరిఫికేషన్. సో ఫైనల్ వెరిఫికేషన్ లో మీ యొక్క పత్రాలు ఏదైతే మీ యొక్క దగ్గర ఉండే సర్టిఫికేట్స్, కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా క్లియర్ గా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో దాదాపు 2025 దాకా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. సో మీకు చూసుకొని మీ వీళ్ళు బట్టి మీరైతే అప్లై చేసుకోండి. సో మీకు అఫీషియల్ పీడిఎఫ్ ఏదైతే ఈ అఫీషియల్ పీడిఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకైతే డెఫినెట్ గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్లేస్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కమెంట్ బాక్స్ లో ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఎస్ మన ఊర్లో కాకుండా బయటకు కూడా వెళ్ళి మనం ఉద్యోగం చేద్దాము, గవర్నమెంట్ జాబ్ చేద్దాము, సో మంచి మంచి ఉద్యోగాల్లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో కొత్తగా ఆలోచించే వాళ్ళకి, కొత్తగా కోరుకునే వాళ్ళకి కూడా ఈ జాబ్ చాలా బాగుంటుంది. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా మీకు సూటబుల్ అయ్యే క్వాలిఫికేషన్స్. సో అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీరు టెక్నికల్ గా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక మన వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఏమైనా డిస్కౌంట్ ఏదైనా కమెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. డెఫినెట్ గా నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.